హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనము. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము. హల్లెలూయా. మరలా చదువుకుందామండి. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాక్యంతో మనం ఆశీర్వదించబడును గాక. ఈరోజు ఈ పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అనేకమైన విషయాలను విడుదల పొందును గాక. మనం ఏదైతే అడుగుతున్నామో అడుగుడే మీకు ఇవ్వను అన్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, మాకు కావాల్సిన సమస్త సహాయాన్ని అందచేయండి తండ్రి. మా ముందర మీరే ఉంటారన్నారు తండ్రి, మాకు తోడే ఉంటారన్నారు తండ్రి, భయపడొద్దు అన్నారు తండ్రి. ఇదిగో దేవా, మమ్మల్ని విడవనన్నారు తండ్రి. అందులో బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, మాలో మీ ధైర్యం ఇచ్చినందుకు నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ విజయాన్ని మాకు అందజేసినందుకు నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వరకు తండ్రి, ఎవరెవరికి తండ్రి ఏదైతే అవసరం నాకైతే సమస్తం తెలియదు కానీ దేవా, నువ్వు సమస్తం తెలిసిన వాడు తండ్రి. ప్రార్థనలు ఏకీభవించి ప్రతి ఒక్కరికి తండ్రి వారి సమస్యలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అడుగుడే మీకు ఇవ్వను అడుగుచున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రతి ఒక్కరికి తండ్రి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమృద్ధి కలుగును గాక. ఆరోగ్యంలో బలహీనత తండ్రి, ఆరోగ్యంలో తండ్రి ఇదిగో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఇంకా ఏ కోణంలో అయితే తండ్రి ఇబ్బందులు ఉన్నారు తండ్రి, ప్రతి కోణంలో తండ్రి ఆశీర్వదించబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో ఎవరెవరికి ఏ సహాయాలు కలుగుతుంది వారి హృదయంలో తండ్రి వారికి సమస్య గురించి ఏకీభవించి తండ్రి ప్రార్థనలో ఉన్నారు తండ్రి. ఆ ఏకీభవించిన విధంలో తండ్రి విడుదల కలుగునుగాక. ప్రతి విషయంలో తండ్రి ఇదిగో నీ ప్రియకుమార్ తండ్రి అన్ని విషయాలు తండ్రి ఆశీర్వదించాలన్నారు తండ్రి. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు తండ్రి అన్ని విషయాలు ఆశీర్వదించబడును గాక. నీ యొక్క ఆశీర్వాదం తండ్రి ఈ బిడ్డల మీదకి దిగివచ్చు గాక. ఎవరెవరికి ఏ సహాయం కలదండి ఆ సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.